అందరికీ ముందుగా రథసప్తమి శుభాకాంక్షలు అండి. ఈరోజు రథసప్తమి అని నిన్న నైటే నేనైతే స్టవ్ క్లీన్ చేసి పెట్టేసుకున్నాను. ఇంకా మార్నింగ్ లేవగానే స్నానం చేసుకొని వచ్చి ఇత్తడి గిన్నెకి పసుపు రాసి బొట్టు పెట్టేసుకొని ఆవు పాలు అయితే వేసి పెట్టేశానండి. పాలు పొంగొచ్చేలోపు ఇక్కడ బియ్యంలో నెయ్యి కలిపి పక్కన పెట్టేసుకుంటున్నాను. ఎవ్రీ ఇయర్ కూడా నేనైతే ఆవు పిడకల మీద పాలు పొంగిచ్చేదానండి బయట. బట్ ఈ ఇయర్ అది అవ్వదు అని చెప్పేసి ఇంకా స్టవ్ మీదే పెట్టేస్తున్నాను. ఎందుకు అవ్వదు అన్నానంటే బాబు చిన్నోడు కాబట్టి ఇంక పెద్దోడు స్కూల్కి వెళ్ళాలి కాబట్టి ఇంకా అవ్వదు అని చెప్పేసి ఇంట్లోనే స్టవ్ మీదే పొంగించేసుకున్నాను. పాలు మనం ఒక్కసారైనా లేదా 3 సార్లైనా పొంగించుకోవచ్చు అండి, అది మన చాయిస్. నేనైతే ఇక్కడ ఒక్కసారి పాలు పొంగించి నెయ్యి కలిపి పెట్టుకున్న బియ్యాన్ని అయితే యాడ్ చేసేసుకున్నాను. ఒకసారి చెరుగ్గడతో కలిపేసుకోండి. నేనైతే చెరుగ్గడతో కలుపుతానండి. ఎందుకు కలుపుతారనేది నాకు తెలీదు. ఒకవేళ మీకు తెలిస్తే నాకు తప్పకుండా కామెంట్ అయితే చేయండి. ఇంకా అలానే మీరు కూడా రథసప్తమి పూజ ఎలా చేసుకున్నారనేది కింద కామెంట్ చేయండి. ఇక్కడ పరమన్నం ఉడికేలోపు ఇంట్లో పూజ అయితే చేసేసుకున్నాను. ఇంక ఇక్కడ పరమన్నం ఉడికిపోయింది. బెల్లం యాడ్ చేసేసి మరి కొంచెం నెయ్యి అయితే యాడ్ చేస్తున్నానండి. రథసప్తమి రోజు చేసిన పరమన్నం టేస్ట్కి మనం ఎటువంటి ఎక్స్టర్నల్ ఫ్లేవర్స్ కూడా యాడ్ చేయక్కర్లేదు. ఓన్లీ ఆవు నెయ్యి, ఆవు పాలు, బియ్యం వేసుకుంటే చాలు, చాలా బాగుంటుంది టేస్ట్ అయితే. ఇంక ఇక్కడ పరమాన్నం తయారైపోయింది కదా. పూజకు కావాల్సినవన్నీ తీసుకొని నేను మేడపైన సూర్యకిరణాలు వచ్చే దగ్గర పూజ చేస్తాను ఎవ్రీ ఇయర్. ఇంకా అలానే అన్నీ పట్టుకొని పైకి వెళ్ళిపోయి పీటనైతే ఇలా సిద్ధం చేసేసుకున్నాను. చూసారు కదా, నాకు వచ్చినట్టుగా అలంకరించుకున్నాను. అలానే 7 చిక్కుడుగాయలతో రథం చేసుకొని స్వామివారిని పసుపుతో చేసి కుంకుమ బొట్టు పెట్టేసుకొని సూర్యభగవానుడే అని స్మరించుకొని పూజ అయితే చేసేసుకున్నాను. ఇక్కడ మా బాబు అగరబత్తి వెలిగిస్తున్నాడు 2 చేతులతో. అయితే మా రథసప్తమి పూజ అయితే ఇలా చేసుకున్నామండి. మీరు ఎలా చేసుకున్నారో తప్పకుండా కామెంట్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి.